ఎలా ఉంటుంది? ఆకాశంలో మబ్బులు రాగానే ఇంకా భయం వేసి ఉంటుంది కదా. అరే ఇప్పుడు దాకా ఏం లేదు, అంత బాగుంది కదా, ఇప్పుడేంటి ఇంత మబ్బు పట్టేసింది అనుకుంటున్నారు ఈ మధ్యాహ్నం కదా. ఎప్పుడైతే నోవాహు తన ఫ్యామిలీ జంతువులన్నీ ఎక్కేసినాయో వెంటనే తలుపు దేవుడు ఏం చేశాడు? మూసేశాడు. ఇప్పుడు తలుపు తాళం ఎవరి దగ్గర ఉంది? ఇక ఇప్పుడు తలుపు తీయడానికి నోవాహు కూడా హక్కు లేదనమాట. ఇంకెవరు తీయాలి? తీస్తే దేవుడే తీయాలన్నమాట. ఒకవేళ అనుకున్నాడేమో నోవాహుకి జాలి మనసు, ఎవరైనా వచ్చి కొట్టగానే వెంటనే తలుపు తీస్తాడేమో అని దేవుడు ఏం చేశాడంటే ఆ తలుపు బిగించింది ఎవరు? ఓడ తలుపు వేసింది దేవుడే. కనుక చూడండి ఇక్కడ ఇక ప్రజలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ రోజు నార్మల్గా వర్షం పడింది అనుకో, వాన పడిందిలే అనుకుంటాం కదా. తర్వాత 2 రోజులు, వారం రోజులు అసలు అంటే ఆకాశపు తూములు కూడా ఏమైనాయి? విప్పబడ్డాయి. అంటే తూములు అంటే ఎంత ఉంటాయి చెప్పండి? మనం పంటకాలంలో వెళ్ళినప్పుడు తూములు ఇంత ఉంటాయి కదా. ఆ తూములో నీళ్ళు ఎలా వస్తాయి? చిన్న ట్యాప్లో వచ్చినట్టు వస్తాయా? ఎట్లా వస్తాయి? పెద్ద పెద్ద దారులు వస్తాయి కదా. అట్లాగా తూములు మొత్తం, ఆకాశం మొత్తం తూములు అయితే ఇంకా చూడండి ఎలా ఉంటుంది. ఆ నీళ్ళన్నీ ఏమవుతున్నాయి? పడతా ఉన్నాయి. కింద ఊటలు కూడా అంట. కింద ఊట అంటే ఏదన్నా మరి ఎక్కడన్నా ఊట వస్తుంది అనుకో నీళ్ళు, కొన్ని రోజులు ఆ ఊటను మనం పట్టించుకోకపోతే అక్కడంతా ఏమైపోయింది? నీటి మయము అయిపోయింది. ఎంత భయంకరంగా జలప్రళయం వచ్చిందంటే భయంకరమైన వర్షము కదా. తర్వాత కొన్ని రోజులకి ఈ ఓడ ఏమవుతుందంటే నీటిలో తేలుతూ ఉందన్నమాట. కొన్ని రోజులు మామూలుగా ఉంటుంది, తర్వాత ఇక మహాసముద్రం లాగా అయిపోయి ఉంటుంది. ఎట్లా అయిపోయి ఉంటుంది? అసలు సముద్రంలో ఎవరైనా బ్రతుకుతారా? అప్పటికే ఎంతోమంది చనిపోయి ఉంటారు కదా. ఇక వాళ్ళందరూ వచ్చి అయ్యో అయ్యో ఏంటి వర్షం, అరే నోట్ మీద వేలేండి, అయిపోయింది ఇంకా స్టోరీ. చూడండి వీళ్ళందరి మనసులు ఎలా ఉన్నాయి? వీళ్ళ మొఖాలు నవ్వుతున్నారా? అబ్బా వర్షం వస్తుందిలే, అబ్బా వర్షం వస్తుందిలే నవ్వుతున్నారా? ఫస్ట్ రోజు నవ్వుకొని ఉంటారు కదా. అట్లా పడతా పడతా 40 దినాలు 40 రాత్రులు పగలు వర్షం పడేటప్పటికి ఇక నీరంతా ఏమవుతుంది? నీటి మీద ఓడ ఏమైంది? తేలుతూ ఉందన్నమాట. ఇక అప్పుడు దాకా వాళ్ళు ఉండుంటారా? అప్పటికే వాళ్ళు చనిపోయి శవాలు అయ్యి ఉంటారు కదా. అయితే ఎప్పుడైతే ఈ భయంకరమైన వర్షం వచ్చిందో ఇక వారు మునిగిపోతున్నాం అనుకున్నారు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు వీరికి? అరే ఈ చుట్టుపక్కల ఇల్లు లేవు, పొలాలు లేవు, ఏమి కనిపించట్లా, ఈ ఓడ మాత్రం కనిపిస్తుంది, ఓడలోకి వెళ్దాము. నోవాహు అప్పుడు చెప్పాడు కదా తలుపు తీస్తాడేమని. ఆ నోవాహు దగ్గరికి వెళ్ళి, ఆ ఓడ దగ్గరికి వెళ్ళి ఏమని కొడుతున్నారు? నోవా నోవా తలుపు తీయని అంట. వారు కేకలు వేశారంట. ఎట్లా కేకలు వేస్తుంటారు చెప్పండి? ఎంతో భయంకరంగా అరిసి ఉంటారు కదా. అయ్యా మేము చచ్చిపోతున్నాం, మేము మునిగిపోతున్నాం, ఒక్కసారి తలుపు తీ లోపలికి వచ్చేస్తామని వారు ఎంతో ఏడ్చుంటారు కూడా ఆ సమయంలో. అసలు చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడే డెలివరీ అయ్యి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి కదా. ఆడుకునే పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కేకలు ఇంకా ఇంకా ఎంతో భయంకరంగా ఉండుంటాయి కదా. అట్లా చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు నిజంగా. అసలు ఇంకా ఆ పరిస్థితి చాలా ఘోరం. అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. మరి తలుపు తీయడానికి నోవా దగ్గర ఏమైనా ఉందా? లేదు. తలుపు ఎవరు వేసేసారు? దేవుడే వేసేసాడనమాట. కనుక మన జీవితాల్లో దేవుడు మనకి సమయం ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలిరా? ఇప్పుడు చూడండి ఇట్లా సండే స్కూల్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు కదా. అనేక సార్లు మైకుల ద్వారా సువార్త కదా. అవునా? ఏసై నమ్ముకోండి, ఏసై నమ్ముకోకపోతే అప్పుడైతే జలప్రళయం వచ్చింది, ఇప్పుడైతే దేవుని 2వ రాకడ వచ్చింది. 2వ రాకడలో ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళు ఏమవుతారు? ఆయనతో ఎత్తబడతారు. అవునా కదా? మన చెవుల్లో మారు మోగిస్తున్నాడు కదా దేవుడు. కానీ అబ్బా వాళ్ళు అంతే చెప్తారులే, వాళ్ళు అట్టనే మాట్లాడతారులే అనుకుంటే నోవా కూడా ఆ రోజు చెప్తే ప్రజలు విన్నారా? హేళన చేశారు కదా. కానీ ఒక సమయం వచ్చింది, వారు మునిగిపోయే సమయంలో తలుపు ఎవరైనా తీశారా? అట్లా అని ఒక రోజున యేసుప్రభు రాకడొచ్చిద్ది, విడువబడిన వారికి శ్రమలు అన్నమాట. అటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు. అర్థమైందా? చిన్న వయసులో ఎంతోమంది మరి పాత నిబంధనలో కూడా చూడండి
ఎంతోమంది దేవుణ్ణి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు ఎంత పవిత్రంగా బతికారు యవ్వన కాలంలో కదా. వాళ్ళ ముగ్గురు ఎవరు ముసలోళ్ళ? దేశం కానీ దేశం కాదు, అది ఊరు కానీ ఊరు. అసలు అది పరాయి దేశం, బబులోని దేశం వెళ్తారు. అక్కడ వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటారా? ఏం అనవసరంలా. కానీ వారు ఏం చేశారు చెప్పండి? ఆ రాజు నా ప్రతిమకు మొక్కు అంటే మొక్కారా? భోజనం పెడితే తిన్నారా? ఇప్పుడైతే మనం ఏం చేస్తాము, కొంతమంది విగ్రహాల దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఎవరు చూడట్లేదులే, ఆంటీ చూడట్లా, అంకుల్ చూడట్లా, పెట్టారు తినేసేద్దాంలే అనుకుంటాం మనం కదా. వాళ్ళు ఎంత పవిత్రంగా బతికారు, అవునా కదా? బతికాడా లేదా? ఏసేపు ఎట్ట బ్రతికాడు? ఏసేపు ఐగుప్తు ఎవరు తీసుకెళ్ళారా? ఏసేపుని రైల్లో వెళ్ళాడు కదా. అప్పుడు రైళ్ళు ఉన్నాయా అసలుకి? ఏరోప్లేన్లో వెళ్ళాడు కదా. ఏరోప్లేన్స్ ఉన్నాయా? ఏమి లేవు. సొంత అన్నలే ఏసేపు మీద పగబట్టి ఏం చేశారు? ఐగుప్తులో ఆ ఫరోకి అమ్మేశారు. 20 వెండి నాణ్యాలకు అమ్మేశారు. అసలు తమ్ముడిని ఎవరైనా అమ్ముకుంటారా? చూడండి ఎంత పగుంటే అమ్ముకున్నారో కదా. మరి ఏసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్ట బ్రతికాడు? యథార్థంగా బ్రతికాడు. అక్కడ ఫరో ఇంట్లో మరి ఒక ఆమె ఉంటుంది, ఆమె చండాలపు ఆమె. కానీ యవ్వన కాలంలో దేవుని నేను ఇంతటి దుష్కార్యం ఎలాగా చేసేదని దేవుని కొరకు ఎంతో ప్రతిష్ఠింపబడి పవిత్రంగా జీవించాడు. మీరు కూడా లోకంలోకి వెళ్తూ ఉంటారా? స్కూల్స్కి వెళ్తుంటారు కదా. కొంతమంది యవ్వనస్తులు అయితే ఎక్కడికి వెళ్తారు? కాలేజెస్కి వెళ్తారు కదా. మనము ఈ లోకం అంట ఎవరి పాదాల ఎద్ద పడింది? దేవుని పాదాల ఎద్ద కాదు, దుష్టుని పాదాలు. ఎంతో మనం జాగ్రత్తగా జీవించాలి. అట్లా బ్రతుకుతున్నారా? ఊరికి నవ్వుకోవడం, జోక్స్ చెప్పుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద జోక్స్ వేసుకోవడం చేస్తున్నారా? మందిరంలోనేమో భక్తుల్లాగా, బయట ఏమో లోకస్తులాగా ఉంటున్నారా? అస్సలు అలాగ ఉండకూడదు కదా. కనుక మరి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కదా. మనల్ని జలప్రలయం వచ్చి చంపేసిందా? ఇంకా మనం చనిపోలా. కనుక నేడు అనబడి సమయం ఉండగానే యేసయ్యను ఏం చేయాలి? హృదయంలో చేర్చుకోవాలి. చేర్చుకున్నారా యవనస్తులు? మీ హృదయంలోకి యేసయ్య వచ్చాడా? యేసయ్య మన కోసమే ఈ లోకంలో జన్మించింది, అవునా? ఆయన రక్తం అంతటిని కార్చాడా లేదా? కొంచెం ఉంచుకుంటాలే, బ్లడ్ అంతా అయిపోతే ఎట్లా అనుకున్నాడా? ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు. మిమ్మల్ని అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఒకవేళ ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అదంతా ఉట్టి ప్రేమ, మాయ ప్రేమలవి. ఈ కష్టం రాగానే ఏం చేస్తారు? ఒరే వీడికి కష్టం వచ్చింది, ఇప్పుడు మన దగ్గరికి వస్తాడు ఖచ్చితంగా దాక్కుంటారు, అవునా కదా? కానీ యేసయ్య మన కోసం తన ప్రాణాన్నే సిలువలో అర్పించాడనమాట. అటువంటి దేవుడు మీకు వద్దా, కావాలా? నిజమేనంటారా? నిజంగా చేతులు చూపించండి, ఎవరికి కావాలి? నిజమేనా? మీ అందరూ హృదయాలు యేసయ్యను చేర్చుకుంటారా? ఏమని అడగాలి? యేసయ్యా నా హృదయంలోనికి రా, యేసయ్యా నన్ను క్షమించయ్యా. నిజంగా నేను పుట్టుకతోనే పాపినయ్యా. నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్ళిపోతాను. ఈ రాత్రి వేళ ఆ జలప్రలయం ద్వారా నాతో మాట్లాడుతున్నావు, నన్ను క్షమించేసయ్యా అని అడుగుతారా? నిజంగా అడుగుతారా లేదా? అడగాలి, అవునా? వినాలి. జ్యోతి అడిగారా అలాగే ఎప్పుడైనా? కనుక మనం పుట్టుకతోనే ఎవరమి జన్మ పాపులం. క్రియల్లో కూడా పాపం, చూపుల్లో, మాటల్లో, ఆలోచనలో మనం ఏమవుతాం? తప్పిపోతూనే ఉంటాం. కనుక అలాగ చనిపోతే మనకేముండదురా? పరలోకము ఉండదు. కానీ వీరు చూడండి ఎలా చనిపోయారు, ఎంత భయంకరమైన చావు వచ్చిందో కదా. మాట వినుట శ్రేష్టం. ఏమేమో దేవునికి వెండిస్తా, బంగారం ఇస్తా అని కాదు, కానీ ఆయన మాట వినటం శ్రేష్టం. ఆయన మాట వింటే చాలు, ఆయనకి ఎంతో సంతోషం. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఎన్నెన్నో చెప్తా ఉన్నారనుకోండి, అరే నువ్వు నా మాట వినవు కానీ ఎందుకురా ఈ మాటలన్నీ అంటారు. ఏమంటారా తల్లిదండ్రులు?
మీరు చెప్పిన మాట వినలేదనుకో తల్లిదండ్రులకు సంతోషమా? ఊరికి మాటలు చెప్తుంది కానీ పిల్ల ఒక్క పని చేయదు చెప్పిన పని అని ఎంత బాధపడతారు. అట్లానే యేసయ్య కూడా నేను ఇంతగా చెప్తున్నాను వినాలి, హృదయంలో నన్ను చేర్చుకోవట్లేదని ఆయన ఎంత బాధపడతాడు, దుఃఖపడతాడు కదా. ఆయన ఏడిపించొచ్చా మనము? మన అమ్మ ఏడిస్తే మనకి ఎంత బాధ. మన పరలోకపు తండ్రి ఆయన, ఈ లోకంలో మనల్ని జన్మింపచేసింది ఆయనే కదా. ఆయన ఏడుస్తుంటే మనం సంతోషంగా ఉంటామా చెప్పండి? ఏమాత్రం మనం సంతోషంగా ఉండలేము. కనుక యేసయ్య నన్ను బట్టి నువ్వేం కాకూడదు, ఏడవకూడదయ్యా. నువ్వు సంతోషంగా ఉండాలంటే నా హృదయంలో నిన్ను అంగీకరిస్తాను అని చెప్పి అన్నాను. ఇక్కడ చూడండి, అరే ఎన్ని రోజులు కురిసిందిరా వర్షము? మీరు నిజంగా చాలా మంచి వాళ్ళు, చక్కగా వింటున్నారు స్టోరీ. 40 దినాలు కదా, 40 పగళ్ళు 40 రాత్రులు కురిసింది. ఇప్పుడు వర్షం అంతా కురుస్తూ ఉన్నప్పుడు అట్లాగా ఇంకా నీళ్ళు ఎలా ఉంటాయి? ఆరిపోయి ఉంటాయా? ఏమాత్రము ఆరిపోయి ఉండవు. కానీ ఇక్కడ చూడండి, కొన్ని దినాలు అయిన తర్వాత మరి 600 సంవత్సరం, నోవాహుకి 600 సంవత్సరం అప్పుడు వర్షం స్టార్ట్ అయిందిరా. 150 దినాలంట ప్రచండంగా వర్షము కురిసి ఇంకా భూమి మీద నీళ్లు ఉన్నాయి అన్నమాట. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది కదా, భూమి మీద 150 దినాలు ఏమున్నాయి? నీళ్లు నిండిపోయి ఉన్నాయి. ఆ వర్షం అంతా ఎండిపోయేటప్పటికి 601వ సంవత్సరం కూడా వస్తుంది నోవాహుకి. ఇక అసలు ఓడలో వాళ్ళు ఎలా ఉండి ఉంటారా చెప్పండి? 3 అంతస్తులు ఉన్నాయి కదా. ఒక్కరోజు మిమ్మల్ని అందరు లోపల పెట్టి తలుపేస్తే వామ్మో వాయ్యో అంటాం కదా, అసలు బయటికే పంపించట్లేదు అంటావా లేదా? అసలు కాసేపు ఒక సండే అరే కూర్చొని మందిరంలో కూర్చో అంటే ఎంత కష్టమో, బయట గాలి పీల్చుకోవాల్సిందే అంటారు కదా. అట్లా లెగిసైనా పోయి వస్తుంటారు, సండే స్కూల్లో కూర్చుంటారు. అసలు మీరు ఎంత గొడవ చేస్తారో, మంచిళ్ళు అంటారు, టాయిలెట్ అంటారు, 100 సార్లు తిరుగుతారు కదా. మరి వీళ్ళు నోవాహు ఓడలో తలుపే తీయలేదురా, దగ్గర సంవత్సరం పాటు. నిజంగా చూడండి దేవుని కోసం వాళ్ళు ఎట్లా ఉన్నారు కదా. మనం కూడా మరి మందిరానికి వెళ్ళినప్పుడు, మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చీటికి మాటికి మనం వెళ్ళిపోతా లేచిపోతా అబ్బా ఏమిందాంలే అంత ఇదేందో బోరుగా ఉంది కాదు, అట్లాగ మనం అస్సలు అనుకోకూడదు. చూడండి ఇక్కడ ఇంకా నోవాహు ఏం చేశాడంటే ఫస్ట్ ఒక కాకిని పంపిస్తాడు. ఎక్కడి నుండి? తలుపు తీయడానికి లేదు, కిటికీ తెరిచి ఏం చేశాడంటే కాకిని పంపించాడనమాట. కాకిని పంపిస్తే ఆ కాకి మళ్ళీ వచ్చిందా? కాకి స్వభావము కాకితే కదా, కానీ కాకి మరలా తిరిగి రాలేదు. సరే అని చెప్పేసి ఇక ఇది రాలేదని చెప్పి మరలా ఏం చేశాడంటే నోవాహు పావురాన్ని పంపిస్తాడు. ఏం పంపిస్తాడు? పావురాన్ని పంపిస్తే ఆ పావురం ఏం చేసిద్దంటే అది కాలు పెట్టడానికి కూడా ఎక్కడా లేకపోవడం వల్ల మరలా ఏం చేసిద్ది? తిరిగి వచ్చేసిద్ది. అంటే ఇంకా నోవాహు ఏం అర్థం చేసుకుంటాడంటే ఈ పావురం నిలబడటానికి కూడా చోటు లేదు, అంటే నీళ్లు లేవు, ఏమైనా ఇంకా ఇనికిపోలేదు, నీళ్ళు ఇంకా భూమి మీద ఉన్నాయని అర్థం చేసుకొని సరే ఒక 7 దినాలు ఆగి మళ్ళీ పావురాన్నే పంపిస్తాడు. నిజంగా పక్షులన్నిటిలో కూడా అంట ఇప్పుడు చేపల్లో ఏం తీసేస్తారు? ఏం తీసేస్తారా చేపల్లో? చేపలు అట్టి తెచ్చుకొని అట్లాగా వండేసుకుంటారా? చికెన్ వండేసుకుంటారు. ఇంకేం తీస్తారు? తలకాయ తీసేరు. ఇంకేం తీస్తారు చెప్పండి? చేపలు తినేవాళ్ళు చేదు తీసేస్తారు కదా. ప్రతిదానికి చేదు ఉంటుంది కానీ పావురాంకి ఏముండదంట? చేదు అనేది ఉండదంట. అది ఎంత నిష్కపటమైందో కదా, దానిలో కపటం ఉండదు, కళంకం ఉండదు. నిజంగా పావురము దేని గుర్తంటే పవిత్రమైన పక్షి. అది ఏంటది? కాకి పోయి వచ్చిందా? ఎంత అపవిత్రమైందో కదా. నిజంగా కాకుల్లాగా మనం ఉంటున్నామా? పావురాల్లాగా ఉంటున్నామా? ఒకవేళ కాకుల్లాగా ఉంటే ఇప్పటి నుంచి ఎలా మారాలి? ఖచ్చితంగా పావురాల్లాగే మారాలి. అసలుకి కాకి పావురు 2 సంవత్సరం పాటు ఎక్కడ ఉన్నాయిరా కలిసి? ఓడలో ఉన్నాయి కదా. కానీ కాకి స్వభావం పావురంకి వచ్చిందా? పావురం స్వభావం కాకి. కానీ 6 నెలలు సహవాసం చేస్తే మీరేమవుతారు?
దేవుని బిడ్డలుగా ఉండి కూడా దెయ్యం బిడ్డలు అవుతాం మనం కదా. కాబట్టి అన్నిళ్ళతో ఏం చేయకూడదు, బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, అట్లా చేయమాకండి. కనుక కాకి స్వభావము మనకి ఉండకూడదు. ఎవరి స్వభావం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలి. సరే చూడండి ఎంత నమ్మకంగా ఈ పావురం బయటికి వెళ్ళి ఏం తీసుకొస్తుంది చెప్పండి, కనిపిస్తుందా? ఒలీవ ఆకుని తీసుకొస్తుంది కదా, తీసుకొస్తుందా లేదా? అరే అయిపోయిందిరా, నోటి మీద వేసి. పావురము ఒలీవ ఆకుని తీసుకొచ్చినప్పుడు ఇక నోవాహు అనుకున్నాడు, ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి భూమి మీద? ఆకుందంటే ఏముంది కదా, అంటే చెట్లు కనిపిస్తున్నాయి, భూమి మీద నీళ్ళు ఏమవుతున్నాయి, తగ్గుతూ ఉన్నాయి అని చెప్పి అసలు ఆ యొక్క పడవ, ఆ ఓడ అనేది అంట తేలాడుతా తేలాడుతా చివరికి ఎక్కడ ఆగిందంటే అరారాతు కొండల పైన ఆగింది. అంటే కొండ మీదకి ఎక్కింది, అంటే కింద ఎంత లోతు ఉంటుంది, ఆ లోతంతా ఏమి అయిపోయింది, ఆ ఖాళీ అంతా ఏమైందిరా, నీటితో నింపబడి ఉంది. నిజంగా దేవుడు చూడండి నోవాహుని ఎంత రక్షించాడో కదా. అయితే ఇంకా చివరికి ఏం జరిగిందో చూడండి ఇక్కడ. ఇక చివరికి దేవుడంట నోవాహుని జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. వారు ఆ ఓడలో ప్రయాణం చేయడం అవన్నీ ఎవరు జ్ఞాపకం చేసుకున్నారా? దేవుడు జ్ఞాపకం చేసుకొని నోవాహుతో అంటున్నాడు, నోవాహు ఇక నిన్ను బయటికి తీసుకొస్తానంటే ఇప్పుడు ఏమనిపించుంటుంది? అమ్మ ఈ ప్రపంచం అంతా చూసి అన్నాలైందో అనిపించిందా? నోవాహుకి అనిపించుండదు. కానీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు అనుకొని ఉంటారు కదా. సహజంగా 10 మంది ఉన్నారనుకో, అనుకొని ఉండరా? వీళ్ళు 8 మంది ఉన్నారు, 8 మందిలో ఎవరైనా అబ్బా బయట ప్రపంచం చూస్తున్నాం కావాలనుకుంటాం. కానీ ఒక వారం రోజులు వర్షం పడితే ఏమనిపిస్తుంది? అబ్బా ఈ వర్షం ఎప్పుడు పోయిద్దా అమ్మాయ, ఎండ వస్తుంది అనుకుంటావా లేదా? అట్లాగనే ఇక చూడండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెప్పండి. జిరాఫీ, ఒంటెలు, ఇంకా ఇంకా చాలా అన్నీ కూడా రెండు జీవులు ఉన్నాయి కదా. ఇక తలుపు ఎవరు తెరిచారా? దేవుడు ఆ తలుపుని, ఓడ తలుపుని ఏం చేశాడు? ఇప్పుడు తెరిచాడు కదా. ఇంకా ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయా లేవా? బయటకు వచ్చినాయి. బయటకు వచ్చి అటు ఇటు పరిగెత్తినాయా? అమ్మాయి స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు దాకా ఈ ఓళ్ళలో ఇరుక్కొని అటు నెట్టుకొని ఇటు నెట్టుకొని తగులు ఆడుకొని అని అనుకున్నాయి ఆ జంతువులు. ఏమనుకోలే. చక్కగా నోవాహు అంట ఏం చేశాడంటే చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు నోవాహు? నోవాహు ఇంకెవరున్నారా? భార్య పిల్లలు ఉన్నారు కదా. వీళ్ళందరూ అంట అమ్మ దేవుడు చూస్తే ఇంకెవ్వరు లేరా, అసలు ఈ హోల్ వరల్డ్ అంటారు చూసారా, అట్లా ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు ఒక్కదాని ఉంటే ఎట్లా ఫీల్ అవుతావు? కనీసం మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరు లేకపోతేనే మనకేమనిపించింది? భయం వేస్తుంది కదా. ఏమనిపించింది? మన బజార్లోనే ఎవరు లేరనుకో, ఆ రోజు నువ్వు ఒక్కదాని ఇంట్లో పడుకోవాలి, ఎట్ట అనిపించిద్ది? ఇంకా అసలు ఎదురు పట్టిద్దా? అసలు వామ్మో ఈ బజార్లో ఎవరు లేరు, దొంగలు వస్తారేమో, వాళ్ళు దెయ్యాలొస్తాయో అనుకుంటారు కదా. అవునా కాదా? ఎంత భయపడతారు కదా. కనీసం ఇంట్లోనే ఒక్కదానివైనా భయపడతారు. అలాంటిది ప్రపంచం మొత్తంలోనే ఒక్క ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళకి ఎంత ఆశ్చర్యం వేస్తుంటుంది కదా. వాళ్ళు ఫస్ట్గా చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేస్తారు? మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవా ఎందుకు పనికిరాని వారం మేము, అటువంటి మమ్మల్ని ఈ జలప్రలయం నుండి తప్పించావు, కాపాడావయ్యా. ఎంతో మంది ఏమైపోయారు? నశించిపోయారు. కేవలం